హాయ్ గైస్, రండి మనం ఈరోజు అయితే ఒక క్యూట్ అయిన చైనీస్ మినీ డ్రామా అనే చూడబోతాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ కానీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లోనే హీరోనే చూపిస్తారనమాట. ఇతనికైతే పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు కానీ ఉంటున్నారు. తన కూతురుకైతే ఒక డిసీజ్ ఉంది. తనకు అసలు ఆకలే వేయదు, ఏమీ కానీ తినదనమాట. దాన్ని క్యూర్ చేయడం కోసం హీరో అయితే ఎన్నో రెస్టారెంట్స్ ఇంకా ఎన్నో షెఫ్ని కానీ మీట్ అయ్యి ఉంటాడు. కానీ ఏది కానీ వర్కౌట్ అయ్యి ఉండదు. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. తనైతే ఒక చిన్న రెస్టారెంట్లో షెఫ్గా వర్క్ చేసుకుంటా ఉంది. హీరోయిన్ యొక్క వంట అయితే వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు కానీ తనైతే ఒక కాంపిటీషన్ కోసమే ప్రిపేర్ అవుతా ఉందన్నమాట. ఆ కాంపిటీషన్లో విన్ అయితే 1 మిలియన్ డబ్బులు కానీ వస్తుంది. దాన్ని అయితే వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్కి యూజ్ చేయొచ్చు అనేసి తను ఇంత కష్టపడతా ఉందన్నమాట. వీళ్ళ రెస్టారెంట్ బయట అయితే చాలా మంది జనం ఉంటున్నారా. దీన్నైతే అటుపక్క వెళ్ళే హీరో కానీ చూసేసి నేను ఇందులో వెళ్ళి ట్రై చేసి చూస్తాను అనేసి లోపలికి వస్తాడు. అసిస్టెంట్ గాని చెప్తా ఉంటాడు, మీ యొక్క స్టేటస్ కి ఇలాంటి రెస్టారెంట్ కంతా రానేకూడదు, కానీ మీరు మీ కూతురు కోసం ఎంత చేస్తా ఉన్నారు అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ గానీ ఒక డక్ నైతే వండి ఉంటుంది కదా, ఆ డక్ నైతే తీసుకొని వచ్చి హీరో యొక్క టేబుల్ కి గానీ సర్వ్ చేస్తారనమాట. ఇప్పుడు హీరో గానీ దాన్ని అయితే టేస్ట్ చేస్తాడు. ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందంట. నోట్లో పెట్టంగానే మెల్ట్ అయిపోతా ఉందనేసి హీరో గానీ చెప్తాడా. హీరోయిన్ ఫ్రెండ్ అయితే నా యొక్క ఫ్రెండ్ వేరే లెవెల్ షెఫ్ అనేసి దాని గురించి అయితే పొగడతా ఉంటాడు. హీరో గానీ నేను ఆ షెఫ్ని అయితే మీట్ అవ్వచ్చా అంటాడా. ఓఎస్ రండి సార్ అనేసి లోపలికి కానీ తోడుకొని వెళ్తారు. ఇద్దరు కానీ డోర్ ఓపెన్ చేసి మీట్ అవ్వబోయే టైంలో ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు, అర్జెంటుగా హాస్పిటల్కి అయితే రండి అనేసి. హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం అయితే డబ్బులంతా కానీ కట్టుంటుంది. కానీ వాళ్ళ నాన్న భలే తాగుబోతు అనుకుంటాను. అతను వచ్చి మొత్తం డబ్బుల్ని కానీ విత్డ్రా చేసుకునేసి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు డాక్టర్ కానీ హీరోయిన్తో ఏం చెప్తాడంటే వాళ్ళ అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇంకో 2 వీక్స్లో మీరు గనక మీ అమ్మకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే తను చనిపోతుంది అన్నట్టు చెప్తాడా. ఎంత ఖర్చు అవుతుంది అనేసి అడుగుతుందా. వాళ్ళేంద్ర అంటే ఓ 3 మిలియన్ అవుతుంది అంటారు. హీరోయిన్ ఏం చేసేది అనేసి అర్థం కాకుండా వాళ్ళ అమ్మతో కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళ అమ్మ బాధపడతా ఉంటారా. అమ్మ మీరేం బాధపడకండి అనేసి హీరోయిన్ కానీ నీళ్లు తెస్తాను అనేసి బయటికి వస్తుందా. అక్కడ వచ్చి చూస్తే చాలా పెద్ద షాక్ అన్నమాట. హీరోయిన్ లాగే ఇంకో అమ్మాయి ఉంది. ఇదైతే హీరోయిన్ కాదు, ఇది ఒక విల్లి. దాని గురించి అయితే పోను చెప్తాను. ఇప్పుడు అది కానీ ఏం చెప్తాందంటే నేను నీకు 5 మిలియన్ డబ్బులు ఇస్తాను, నువ్వు నా హస్బెండ్కి వైఫ్గా నటించు అంటుందా. హీరోయిన్ అయితే నా వల్ల కాదు అంటుందన్నమాట. ఇదిగో చూడు, మీ అమ్మకి ఇప్పుడు డబ్బులు కావాలి కదా, నువ్వు ఇందులో యాక్టింగ్ చేస్తే నేను కానీ నీకైతే డబ్బులు ఇస్తాను అనేసి బెదిరిస్తుందనమాట. హీరోయిన్కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా. తను కానీ దీనికైతే ఒప్పుకుంటుంది. ఈ చిలకైతే చాలా రిచ్ అయిన అమ్మాయి. హీరోయిన్ ఫేస్ దీని ఫేస్ ఒకేలా ఉంటే సరిపోతుందా. హీరోయిన్ యొక్క యాటిట్యూడ్ కానీ మారాలి కదా. కాబట్టి తన్ని పిలుచుకొని వచ్చి కాస్ట్లీ డ్రెస్సెస్, హీల్స్ ఇంకా హెయిర్ ని సెట్ చేయడం, ఫేస్ మేకప్ అనేసి మొత్తం గానీ మారుస్తుంది. చిలక గానీ వాళ్ళ హస్బెండ్ గురించి అయితే చెప్తుందనమాట. ఆ ఫోటోలో ఉండాడే వాడే నా మొగుడు, వాడి పేరు అయితే షోజో. ఈ సిటీలోనే చాలా రిచ్ అయిన వాడు. వాడి పక్కన ఇద్దరు ఉండారే, అదే నా పిల్లలు. వాళ్ళని ఏగలేక నేను గానీ సస్తా ఉన్నాను. నా ప్లేస్ లోకి నువ్వే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళాలి అంటుందా. హీరోయిన్ గానీ మీకు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఆ ఫ్యామిలీలోకి పంపిస్తా ఉన్నారు అంటుందా. ఆ చిలక యొక్క బాయ్ ఫ్రెండ్ అయితే చెప్తాడనమాట, ఇదిగో చూడు మేమిద్దరం అయితే అమర ప్రేమికులం, మా యొక్క ప్రేమని వాడైతే విడదీస్తా ఉన్నాడు అన్నట్టు చెప్తాడు. ఈ చిలక కానీ ఇదిగో చూడు, ఆ హీరో అయితే ఎప్పుడు చూసినా బిజినెస్ అనేసి ఉంటాడు. మా ఇద్దరికి పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటి వరకు వాడు చేయి కానీ నా మీద అయితే పడలేదు అంటుందా. అది మాత్రమే కాకుండా హీరోయిన్ అకౌంట్కి 1 మిలియన్ డబ్బుల్ని కానీ ట్రాన్స్ఫర్ చేసేసి నా యొక్క ప్లేస్లో కరెక్ట్గా నడుచుకున్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంకి అయితే హీరో కానీ ఇంటికైతే వస్తా అంటాడనమాట. ఇంకా వాడు చూస్తే మన పరిస్థితి వేరే అయిపోతుంది అనేసి ఈ చిలక ఇంకా బాయ్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారా. హీరో గానీ వచ్చి హీరోయిన్ అయితే లాక్ చేస్తా ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నేను లేని టైంలో అబ్బాయిలందరినీ పిలిచి ఆడుకుంటా ఉన్నావు అంటాడా. హీరోయిన్ గానీ చెప్తుంది, ఇక్కడ నేను మాత్రమే ఉంటున్నాను, ఎవరూ లేదు అనేసి. ఆ టైంలో హీరో అసిస్టెంట్ గానీ లోపల నుంచి అయితే ఇద్దరిని లాక్కొని వస్తా ఉన్నాడు. వీళ్ళనైతే చిలకదా పిలిపించినట్టుంది. పాపం హీరోయిన్ అయితే బాగా ఇరుక్కుపోయిందా. హీరో గానీ తన దగ్గర అయితే డివోర్స్ నోటీస్ ఇచ్చి ఇందులో గానీ సైన్ చేయి, ఇకపైన నేను నీతో కలిసి ఉండలేను అంటాడు. ఇప్పుడు హీరోయిన్ గానీ వీటిని డివోర్స్ చేసేసిందంటే వాళ్ళ అమ్మ పరిస్థితి గోయిందా అన్నమాట. అందుకే హీరోయిన్ గానీ వచ్చి హీరో కాల్ని పట్టుకునేసి ఇదిగో చూడండి వాళ్ళిద్దరూ నా కజిన్స్, నన్ను చూడడం కోసమే వచ్చారు, మీరు తప్పుగా అనుకోకండి అంటుందా. హీరోకి అయితే మండిపోయింది. ఎవరితో వచ్చి ఆడుకుంటా ఉన్నావు అన్నట్టు హీరో తిడతా అంటాడు. ఆ టైంలో అయితే ఒక న్యూస్ వచ్చింది అనేసి అసిస్టెంట్ గానీ చెప్తాడనమాట. హీరోయిన్ అయితే వర్క్ చేస్తా ఉన్నింది కదా జియాంగ్ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లో వర్క్ చేసే హీరోయిన్ అయితే ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ కూతురు యొక్క ఆ అనారోగ్యాన్ని సరిచేయడానికి ఎలాంటి చెఫ్ లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారా. ఆ
టైంకి అయితే హీరోయిన్ కానీ చెప్తుంది, ఇదిగో చూడండి ఆ చెఫ్ కోసం అయితే మీరు ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు, మీరు నన్ను డివోర్స్ చేయకుండా ఉండండి, ఒక్క ఫోన్ కాల్తో నేను కానీ ఆ షెఫ్ని అయితే పిలిపిస్తాను అంటుందా. కానీ హీరో అయితే తన మాటలు అస్సలు నమ్మకుండా, ఇదిగో చూడండి ఈ అమ్మాయి యొక్క అకౌంట్ మొత్తాన్ని కానీ ఫ్రీజ్ చేయండి, రేపు నైట్ లోపల తను ఈ డివోర్స్ నోటీస్లో సైన్ చేయలేదనుకోండి ఆ 2 కాళ్ళు కానీ విరగొట్టేయండి అన్నట్టు అసిస్టెంట్తో కానీ చెప్పేసి హీరో అయితే చాలా కోపంగా అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్కి ఏం చేసేదనేసి అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడు చిలక కానీ కాల్ చేసి ఏమైంది, నా అకౌంట్ అయితే ఫ్రీజ్లో ఉంది అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ జరిగిందంతా చెప్తుందనమాట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మళ్ళీ అన్ఫ్రీజ్ అవ్వాలి, లేదనుకో మీ అమ్మ పరిస్థితి అంతే అన్నట్టు బెదిరించి కాల్ని కానీ కట్ చేసేస్తుంది. మరుక్షణమే తన యొక్క ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడనమాట. ఈ రోజు అయితే ఆ కుకింగ్ కాంపిటీషన్ ఉంది, నువ్వు ఇంకా రాలేదా, త్వరగా రా అనేసి కానీ పిలుస్తూ ఉంటాడు. ఇంకో 1 అవర్ లోపల హీరోయిన్ కానీ త్వరగా రమ్మనేసి చెప్పుంటారనమాట. ఈ కాంపిటీషన్కి అయితే జడ్జెస్ ఇంకా చెఫ్స్ అందరూ కానీ వచ్చేసి ఉంటారు. ఈ కాంపిటీషన్లో కనుక హీరోయిన్ విన్ అయితే వీళ్ళ యొక్క రెస్టారెంట్ ఈ సిటీలోనే నెంబర్ 1 అవుతుంది. దానికోసమే వీళ్ళైతే ఇంత కష్టపడుతూ ఉంటారనమాట. ఈ విషయం హీరోయిన్కి కానీ తెలుసు. హీరో సంగతి ఆ తర్వాత చూసుకుంటాం అనేసి ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తుందా. ట్యాక్సీ రాకపోయేసరికి అక్కడ ఉండే సైకిల్ని కానీ చూసి అందులో అయినా వెళ్ళిపోదామనేసి వచ్చి కూర్చుంటుంది. కానీ ఆ సీట్లో అయితే ఏదో సూదున్నట్టుంది. పాపం హీరోయిన్కి అయితే బ్యాక్లో బాగా గుచ్చుకునింది. హీరోయిన్ అయితే చాలా కష్టపడుతుందా అక్కడ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ఇటుపక్క హీరో అయితే ఆ రెస్టారెంట్ కాంపిటీషన్ కానీ వచ్చుంటాడు. ఎలాగైనా ఈరోజు హీరోయిన్నో లేకపోతే ఎవరో ఒకరి ద్వారా తన కూతురు యొక్క ఆ డిసీజ్ని కానీ క్యూర్ చేయాలి అనేసి దానికోసం అయితే వీడు ఒక విల్లా ఇంకా బ్లాక్ కార్డు ఆ తర్వాత అయితే రోల్స్ రాయిస్ కార్ ఉంటుంది కదా దాన్ని కానీ ప్రైజ్ అమౌంట్గా ఇస్తాను అనేసి చెప్పుంటాడనమాట. ఒకవేళ హీరోయిన్ కనుక ఈ కాంపిటీషన్లో విన్ అయితే తన యొక్క ఫ్యూచరే మారిపోతుంది. టైం వేరే లేదా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోయిన్కి అయితే పదే పదే కాల్ చేస్తూ ఉంటాడు, కానీ కాలే కనెక్ట్ అవ్వట్లేదనమాట. హీరోయిన్ కానీ అంత లోపల అయితే రెస్టారెంట్కి కానీ వచ్చేసింది. బ్యాక్ సైడ్లో వెళ్ళి తను కానీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటుందా. ఇప్పుడు అలాగే వెళ్తే హీరోతో ఇరుక్కుంటుంది కాబట్టి అక్కడైతే హీరో పిల్లలు ఉంటారు. వాడు కానీ మాస్క్ అయితే వేసుకొని ఉంటాడా, నీకు ఆ తర్వాత ఇచ్చేస్తాను నీ మాస్క్ అయితే ఇవ్వు అనేసి దాన్ని తీసి వేసుకునేసి వెళ్తూ ఉంటుంది. కానీ ఈ పిల్లలు హీరోయిన్ని చూసి వాళ్ళ అమ్మలాగే ఉంది అన్నట్టు చాలా షాక్ అవుతా ఉంటారనమాట. హీరో కానీ తనని చూసి ఏంది మన వైఫ్ లాగే ఉంది అన్నట్టు ఆలోచిస్తాడు. కానీ తను మాస్క్తో ఉండడం వల్ల వీడైతే కన్ఫర్మ్ చేయలేకపోతా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఏమైంది ఎందుకు ఇంత లేట్ అనేసి అరుస్తా అంటాడా. అరే నీకైతే నా పరిస్థితి చెప్పినా అర్థం కాదు, నాకు బ్యాక్లో అయితే సూది గుచ్చుకునేసి నిద్ర వస్తా ఉందిరా అన్నట్టు చూపిస్తుందా. వాడైతే నవ్వుతా ఉంటాడనమాట. సరే సరే కాంపిటీషన్కి అయితే టైం అయిపోయింది అంటారు. హీరోయిన్కి ఆపోనెంట్గా ఇతనే అనమాట ఇప్పుడు కుక్ చేయబోయేది. ఇతను వచ్చి హీరోయిన్తో కానీ ఇదిగో చూడు నీలాంటి వాళ్ళందరూ నాతో పోటీ పడలేరు, నేనైతే ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్ షెఫ్ అంటాడా. సరేరా రంగంలో చూసుకుంటామనేసి హీరోయిన్ కానీ కుకింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇద్దరు కానీ చాలా బాగా అయితే కుక్ చేసి వాళ్ళు చేసిన దాన్ని తీసుకొని వచ్చి జడ్జెస్కి కానీ సర్వ్ చేస్తారనమాట. ఫస్ట్ ఆ ఆపోనెంట్ వాడు కుక్ చేస్తుంటాడు కదా దాన్ని తినేసి అందరూ కానీ ఆహా ఓహో అనేసి అందరూ మెచ్చుకుంటా ఉంటారా. ఆ తర్వాత అయితే హీరో కానీ దాన్ని టేస్ట్ చేస్తాడు. కానీ వీడికైతే ఈ టేస్ట్ అస్సలు నచ్చలేదన్నమాట. ఇప్పుడు హీరోయిన్ యొక్క డిష్ని కానీ టేస్ట్ చేయను పోతారా. ఆ టైంకి అయితే హీరో పిల్లలు కానీ అక్కడికి వస్తారు. ఈ పాప అయితే మామూలుగా ఏమీ తినదు, కానీ హీరోయిన్ యొక్క నూడిల్స్ని అయితే తను చాలా ఎంజాయ్ చేసి తింటా ఉంటుంది. అటంటే తనకున్న డిసీజ్ కానీ పోయిందన్నమాట. అక్కడ ఉండే జడ్జెస్ కానీ దాన్ని అయితే టేస్ట్ చేసేసి ఇది నోట్లో పెట్టంగానే కరిగిపోతా ఉంది. తన యొక్క కుకింగ్ స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంది, తన యొక్క ఫుడ్ కానీ సూపర్గా ఉంది అంటారు. ఆపోనెంట్ వాడు కానీ తినేసి నేనైతే నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తాడనమాట. ఈ కాంపిటీషన్లో కానీ హీరోయిన్ విన్ అవ్వడం వల్ల వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ సిటీలోనే ఈ రెస్టారెంటే నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేసింది. హీరో కానీ ఏం చెప్తాడంటే వాళ్ళ కూతురికి పర్సనల్ షెఫ్గా హీరోయిన్ కానీ డబ్బులు ఇచ్చి అయితే పిలుచుకొని రండి ఇంటికి అంటా ఉంటాడా. హీరో కొడుకు అయితే ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలి వంగండి అనేసి హీరోయిన్ మాస్క్ని కానీ రిమూవ్ చేసేస్తాడు. వెంటనే మాస్క్ని వేసుకునేసి ఈ విధంగా అంతా చేయకూడదు బాబు అనేసి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుందా. లేదు ఆంటీ మీ ఫేస్ని చూడాలనేసి మేము ఇదంతా చేసాము అనేసి ఆ అబ్బాయి కానీ చెప్తాడు. హీరో కానీ తన ఫేస్ని చూడడం కోసం అయితే క్లోజ్గా వస్తూ ఉంటాడనమాట. ఇంకా వీడు చూస్తే మన పరిస్థితి అంతే అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ టైంకి అయితే సడన్గా హీరో యొక్క కూతురు కానీ నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అనేసి చెప్తుందా. హీరో అయితే ఫుల్గా భయపడిపోయాడు. హీరోయిన్ ఫుడ్ వల్లే తనకి ఈ విధంగా అయిపోయిందో ఏమో అనేసి వెంటనే కానీ హీరోయిన్ అయితే పట్టుకోండి అనేసి ఆర్డర్ ఇస్తాడనమాట. ఆ తర్వాత ఈ పాప కానీ చెప్తా ఉంది లేదు నాన్న నేను ఎక్కువ తినేసాను కదా అందుకే ఈ విధంగా అయిపోయింది అనేసి. హీరోకి ఇప్పుడుదా సంతోషం అయింది. సరే ఎందుకు హీరోయిన్ కానీ ఇక్కడ నుంచి అయితే పారిపోయింది అనేసి ఫ్రెండ్తో అడుగుతాడా. తనకి వెనకాల కొంచెం ప్రాబ్లం అందుకే వెళ్ళిపోయింది. సరే మీరు డబ్బులు ఇస్తారా అంటారా. తన్నే వచ్చి డైరెక్ట్
అర్జెంటుగా తీసుకోమని చెప్పండి అనేసి హీరో గానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ ప్రైజ్ అమౌంట్ మొత్తాన్ని కానీ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ తో గానీ ఒక ఇద్దరైతే గొడవలు పడతా ఉంటారు. వాళ్ళ నాన్న అయితే వీళ్ళ దగ్గర 1 మిలియన్ డబ్బులు తీసుకున్నాడట, దానికి బదులుగా నువ్విచ్చే ఆ డబ్బుల్ని అనేసి హీరోయిన్ తో గొడవలు పడతా ఉంటారా. అటుపక్క వచ్చిన హీరో గానీ దీన్ని చూసేసి వాళ్ళనైతే పట్టుకోండి అనేసి గార్డ్ ని గానీ పంపిస్తాడు. హీరోయిన్ వీడితో తగులుకున్నానంటే నేను సచ్చాను అనేసి అక్కడ నుంచి పరుగులు తీస్తా ఉంటుంది. వెళ్ళే కంగారులో ఆ ఫోన్ ని గానీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అసిస్టెంట్ దాన్ని గానీ తీసుకొచ్చి హీరో దగ్గర అయితే ఇస్తాడు. హీరోకైతే హీరోయిన్ మీద ఫుల్ డౌట్ గా ఉంది కాబట్టి ఆ చఫ్లిన్యూ అదే హీరోయిన్ గురించి అయితే వివరాలు కానీ సేకరించండి అనేసి చెప్పి పంపిస్తాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ మళ్ళీ ఆ ప్లేస్ కి అయితే వచ్చి తన ఫోన్ నే వెతుకుతుందన్నమాట. కానీ అక్కడ ఫోనే లేదు. ఈ గొడవలో పోయిన ఫోన్ ఎలాగో రాబోయేది లేదు. కానీ హీరో ఇంటికైతే మనం కానీ ఆ చిలక బదులుగా వెళ్ళాలి అనేసి హీరోయిన్ కానీ పాపం కొంటతా ఆ ఇంటికి గానీ వచ్చి చూస్తుందా. ఇంత రిచ్ అయిన ఇల్లు, హస్బెండ్, పిల్లలు అనేసి దీన్నంతా వదిలేసి అది ఎందుకు అలా పొరకుతా ఉంది అన్నట్టు ఆలోచిస్తూ హీరోయిన్ కానీ లోపలికి వస్తుందన్నమాట. అక్కడైతే హీరో పిల్లలు కానీ ఇది చిలక అనుకునేసి ఫుల్ గా భయపడతా ఉంటారు. నువ్వెందుకు మళ్ళీ వచ్చావు, మమ్మల్ని కొట్టడానికి వచ్చావు అనేసి కానీ వాళ్ళు అయితే భయపడతా ఉంటారా. హీరోయిన్ గానీ ఆ పిల్లల యొక్క చేతిని అయితే చూస్తుందా. చిన్న పిల్లలు అనేసి కానీ చూడకుండా ఆ చిలక అయితే బాగా కొట్టినట్టుంది. పాపం చిన్న పిల్లలు కదా, వాళ్ళకి చెయ్యి ఎంత గానీ వాచిపోయి ఉండదన్నమాట. హీరోయిన్ గానీ ఆ పాప యొక్క గాయానికి అయితే మెడిసిన్ అంతా గానీ వేస్తూ ఇక పైన అయితే మిమ్మల్ని ఎవరు గానీ కొట్టకుండా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటుందా. అప్పుడు ఆ పాప కడుపులో నుంచి సౌండ్ వస్తుందన్నమాట. నువ్వు చాలా ఆకలిగా ఉన్నావా, నేను నీకు వంట చేసి ఇచ్చేదా అంటుంది. నాకైతే ఆ జియాంగ్ రెస్టారెంట్లో తిన్నాను కదా ఆ నూడిల్సే కావాలి అనేసి పాప కానీ అడుగుతుంది. సరే నేను చేస్తాను అనేసి హీరోయిన్ కానీ కిచెన్లోకి అయితే వెళ్ళి కుక్ చేస్తుందన్నమాట. అక్కడ హెల్పర్ కానీ వచ్చి అడుగుతారు మేము హెల్ప్ చేసేదా అనేసి. హీరోయిన్ అయితే వద్దు నేనే చేస్తాను అనేసి తను కానీ వంట చేస్తూ ఉంటుంది. ఈ పిల్లలకైతే ఫుల్ డౌట్ అనమాట. ఎందుకంటే ఆ చిలక ఒక్కరోజు కానీ కిచెన్ సైడే వచ్చి ఉండదు. కానీ హీరోయిన్ అయితే వంట అంతా కానీ రెడీ చేసి తీసుకొని వచ్చేసి ఈ పిల్లల్ని కానీ తినమంటుంది. పిల్లలు ఇద్దరు కానీ దీన్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటా ఉంటారనమాట. ఆ టైంకి అయితే హీరో కానీ ఇంటికి అయితే వస్తాడా. పిల్లలు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న అమ్మ అయితే ఈరోజు వంట చేశారు, అది కానీ సూపర్గా ఉంది మీరే తినండి అనేసి పిలుస్తారా. హీరోయిన్ కానీ హీరోకి అయితే ఒక బౌల్లో వేసి ఇస్తుందన్నమాట. హీరో కానీ దాన్ని అయితే టేస్ట్ చేస్తాడా. ఇదైతే ఆ రెస్టారెంట్లో తిన్న ఫీలే వస్తుంది. ఏంది అక్కడ నుంచి రెసిపీని అయితే కాపీ చేసి ఇక్కడికి తీసుకొచ్చావా ఏంటి అనేసి హీరో అయితే అరుస్తాడు. హీరోయిన్ కానీ చెప్తుంది లేదు నేనే దీన్ని చేశాను అనేసి. అప్పుడు హీరో అయితే అసలు నమ్మట్లేదన్నమాట. కొడుకు కానీ చెప్తాడు లేదు నాన్న అమ్మాయి కిచెన్లో వెళ్ళి చేసింది నేను చూశాను అనేసి. అక్కడ ఉండే మేడ్తో కానీ అడుగుతాడా. అవును మేడమే చేశారు అనేసి వాళ్ళు కానీ చెప్తారనమాట. హీరోకి చిలక గురించి బాగా తెలిసినట్టుంది, అందుకే ఎవరు చెప్పినా కానీ నమ్మట్లేదనమాట. ఇప్పుడు కానీ హీరోయిన్ అయితే బాగా తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. వెనకాలే అసిస్టెంట్ కానీ వచ్చి చెప్తా ఉంటాడు హీరోయిన్కి ఇంకా ఆ చిలకకి మధ్య ఏం కనెక్షన్ అనేసి. వాళ్ళిద్దరూ కానీ హాస్పిటల్లో మాత్రం మీట్ అయినారు సార్, హీరోయిన్ వాళ్ళ అమ్మకి కానీ ఒంట్లో బాగాలేదు అన్న విషయాన్ని చెప్పి హీరోయిన్ యొక్క ప్రొఫైల్ని కానీ ఇస్తాడనమాట. హీరో కానీ దాన్ని ఓపెన్ చేసి చూడడానికి పోతాడా. అంత లోపల హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చేసింది. దీన్ని చూసి తను కానీ పరిగెత్తుకుంటూ వచ్చి మీరైతే తినకుండా వచ్చేసారు కదా ఇదిగో తినండి అంటుందా. హీరో కానీ చూస్తాడనమాట. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం, నిన్ను చూస్తా ఉంటే నువ్వు నా వైఫ్ లాగే కనపడట్లేదే అన్నట్టు చెప్తాడా. నేను మీ వైఫ్ కాకపోతే ఇంకెవరు అన్నట్టు తను కానీ చెప్తా ఉంటుంది. వీడైతే తన్ని కిస్ చేసేటట్టు చాలా క్లోజ్గా వెళ్తాడనమాట. ఇంకా వదిలితే చేసేస్తాడు అనేసి హీరోయిన్ అయితే పక్కన ఉండే ఫుడ్ని కానీ వాడి మీద అయితే విసిరేస్తుంది. కోపంతో వాడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ వెంటనే హీరోయిన్ కానీ ఆ ప్రొఫైల్లో ఉండే తన ఫోటోని కానీ తీసేసి చిలకకి కానీ కాల్ చేసి చెప్తుంది హీరోకి అయితే నా మీద డౌట్ వచ్చేసింది, వాడే కనిపెట్టే లోపల నువ్వు కానీ నీ ప్లేస్కి అయితే వచ్చేయి అనేసి. దానికి అది కానీ అరస్తా ఉందనమాట. ఈ చిన్న ప్రాబ్లమ్ని కానీ నువ్వు అయితే చూసుకోలేవా ఏంటి, మీ అమ్మ ట్రీట్మెంట్ని నువ్వు మర్చిపోయావా అనేసి బెదిరిస్తుందా. హీరోయిన్ కానీ అడుగుతుంది నువ్వు చెప్పావు కదా హీరో అయితే ఏ అమ్మాయికి క్లోజ్గా వెళ్ళడు అనేసి, అది నిజమా అంటుందా. ఏమి వాడు నీకేమైనా క్లోజ్గా వచ్చాడా ఏంటి, పర్వాలేదు నీకు వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరిద్దరు కానీ హ్యాపీగా ఉండండి అన్నట్టు చెప్తుంది. కొంచెం కానీ సిగ్గే లేకుండా. హీరోయిన్ కానీ నువ్వెంత మనిషి జన్మవా అన్నట్టు కాల్ని కానీ కట్ చేసేస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే తన పిల్లలతో కానీ తనైతే ఆడుకుంటా ఉంటుందా. అప్పుడైతే అసిస్టెంట్ కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. వీడు చాలా కంగారుతో హీరో దగ్గర కానీ వెళ్ళి చెప్తా అన్నాడు బాస్ 5 సంవత్సరాలకు ముందు మీ వైఫ్ అయితే మీ పిల్లల్ని కానీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, యాక్చువల్గా ఆ పిల్లలు అయితే మీ సొంత పిల్లలే కాదు అంటాడా. హీరో అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి అరస్తా ఉంటాడనమాట. నైట్ లోపల మా DNA టెస్ట్ రిపోర్ట్ని కానీ రెడీ చేయనేసి. దీన్నైతే అక్కడికి వచ్చిన హీరోయిన్ కానీ వినేసి ఫుల్ షాక్ అయిపోయింది. ఇంత దూరం చేసింది ఆ చిలక, అసలు అది మనిషి జన్మ అన్నట్టు దానికి కానీ కాల్ చేసి చెప్తుంది ఈ విధంగా ఆ పిల్లలు అయితే మీ సొంత పిల్లలు కాదు అనేసి. హీరో అయితే DNA టెస్ట్ వరకు వెళ్ళిపోయాడు అనేసి. ఓ అంతేనా,
ఈ చిన్న ప్రాబ్లమ్ని కానీ నువ్వైతే సాల్వ్ చేయలేవా, అన్నిటికీ నాకే కాల్ చేస్తావే అనేసి అరుస్తుందా. ఇప్పుడు హీరోయిన్ కి తెలుస్తా ఉంది ఈ పిల్లలైతే ఈ చిలక యొక్క పిల్లలు కాదు అనేసి. ఇదిగో చూడు ఇప్పటికీ టైం అయిపోలేదు, నువ్వు కానీ నీ హస్బెండ్ దగ్గర అయితే వచ్చి సారీ అడిగేసి మీ ఫ్యామిలీతో కలిసిపో అన్నట్టు చెప్తుందా. దానికి చిలక కానీ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గర ఈ విధంగా మాట్లాడతావు అన్నట్టు అరుస్తుందా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు మనం ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అంతే, నేనేమి నీ దగ్గర కూలి పని చేసుకోవట్లేదు అన్నట్టు తిడుతుందనమాట. మీ అమ్మకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ జరగాలంటే ఈ రిపోర్ట్ సంగతిని కానీ నువ్వుగా ఫేస్ చేయాలి అని చెప్పేసి ఈ చిలక కానీ కాల్ని అయితే కట్ చేసేస్తుంది అనమాట. ఇదైతే షాపింగ్కి వచ్చినట్టుంది తన బాయ్ ఫ్రెండ్తో, ఒకటే టెన్షన్ అవుతా ఉందా. ఇది కానీ చాలా థింగ్స్ అయితే పర్చేస్ చేసినట్టుంది. వెళ్ళి బిల్లు పే చేయడానికి వెళ్తే ఎన్ని కార్డులు ఇచ్చినా కానీ వాళ్ళైతే మీ కార్డులో డబ్బులు లేదు అంటారా. అప్పుడుదా దీనికే గుర్తొస్తా ఉంది హీరో అయితే దీని యొక్క అకౌంట్ని ఫ్రీజ్ చేశాడు అనేసి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ నువ్వేం బాధపడకు అని నీకంటూ నేనున్నాను అంటాడా. దీనికి కొంచెం కానీ సిగ్గే లేదేమో, ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేదు అనేసి మళ్ళీ కానీ హీరో దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి చెప్తా ఉంటుందా. పాపంగా ఉంది ఈ బాయ్ ఫ్రెండ్ని చూస్తే, వీడినైతే అసలు పట్టించుకోవట్లేదన్నమాట. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ హీరో పిల్లలతో అయితే తన సొంత పిల్లలతో ఉన్నట్టు చాలా క్లోజ్గా అయితే ఉంటా ఉందా. దీన్ని చూసిన హీరో అయితే చాలా సంతోషపడతా ఉంటాడనమాట. అసిస్టెంట్ కానీ హీరో ఇంకా తన పిల్లల యొక్క హెయిర్ని కానీ ఆ DNA టెస్ట్ కోసం అయితే తీసుకొని వచ్చి ఇస్తాడనమాట. డాక్టర్ కానీ దాన్ని తీసి పక్కన పెట్టేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారా. వాళ్ళు వెళ్ళిన మరుక్షణమే హీరోయిన్ కానీ తనైతే రెస్టారెంట్లో వర్క్ చేస్తుంది కదా, తన ఫ్రెండ్ వాళ్ళ నాన్న యొక్క హెయిర్ని కానీ తీసుకొచ్చినట్టుంది ఈ DNA టెస్ట్ కోసం. ఇప్పుడు వాళ్ళ శాంపుల్ని అయితే ఇక్కడ పెట్టేసి హీరో వాళ్ళ శాంపుల్ని కానీ తీసుకునేసి తనైతే అక్కడ నుంచి బయటికి వెళ్తా ఉంటుందా. ఇప్పుడైతే హీరో కానీ దీన్ని చూసేస్తాడనమాట. ఇదెందుకు ఈ విధంగా చేస్తా ఉంది అనుకునేసి అసిస్టెంట్తో కానీ చెప్పి పంపిస్తాడు. మళ్ళీ కానీ ఆ శాంపుల్స్ని అయితే చేంజ్ చేయమంటాడనమాట. అసిస్టెంట్ కానీ ఆ విధంగానే చేస్తాడు. హీరోయిన్ని ఆ చిలక కానీ వచ్చి మీట్ అయ్యి ఉంటుంది. ఇదిగో చూడు మీ అమ్మ ట్రీట్మెంట్కి నేనైతే మొత్తం ఏర్పాట్లు చేసేసాను, ఈ రోజు నైట్ అయితే సర్జరీ కానీ ఉంది, దానికోసం కిడ్నీ డోనర్ ఇంకా డాక్టర్ని కానీ నేను రెడీ చేశాను అంటుందా. హీరోయిన్ కానీ అడుగుతుంది అవును ఆ కిడ్నీ డోనర్ ఇంకా డాక్టర్ నమ్మకస్తులా అనేసి. దానికి ఈ చిలక కానీ నీకు అంత నమ్మకం లేకపోతే ఇప్పుడే దీన్ని అంతా కానీ క్యాన్సిల్ చేయి అంటుందా. హీరోయిన్ కానీ భయపడిపోయి లేదు నేను నమ్మతాను అంటుందన్నమాట. ఇదిగో చూడు ఈ కార్డులో అయితే డబ్బులు ఉంది, దీన్ని యూజ్ చేసి మీ అమ్మ ట్రీట్మెంట్ అయితే చేసుకో, ఇకపై నుంచి నువ్వు హీరో పక్కన అయితే రాకు, నేను వెళ్ళిపోతాను నీ ప్లేస్కి అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. హీరోయిన్ కానీ చెప్తుంది ఈరోజు అయితే ఆ పిల్లలకి బర్త్డే అంట, కాబట్టి రేపు కావాలంటే మనం కానీ మారిపోదాం, ఈరోజు నేను పిల్లల్ని అయితే అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకొని వెళ్తాననేసి మాట ఇచ్చాను అంటుందా. దానికైతే ఈ చిలక ఒప్పుకోవట్లేదు. దాంతో కేక్ని కానీ ఈ చిలక దగ్గర అయితే ఇచ్చేసి పిల్లలతో మీరు కానీ సెలబ్రేట్ చేయండి, వాళ్ళని కానీ బయటకైతే తొడుక్కొని వెళ్ళండి అంటుంది. ఈ చిలక కానీ నేను చూసుకుంటానులే అనేసి ఆ కేక్ని అయితే తీసుకొని వచ్చి డస్ట్బిన్లో కానీ పడేసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుందన్నమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లలు కానీ హీరోయిన్ వస్తుందనేసి తన కోసం అమ్యూజ్మెంట్ పార్క్లోనే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అటే నైట్ అయిపోయింది, అప్పటికి కానీ వాళ్ళు అక్కడే ఉంటారా. ఇటుపక్క హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మకి ఈరోజు సర్జరీ, అందుకోసం హాస్పిటల్లో ఉంటుంది. అక్కడికైతే తన ఫ్రెండ్ కానీ వచ్చి ఏమైంది మీ అమ్మకైతే మ్యాచ్ అయ్యే డోనర్ దొరకలేదన్నావు, ఇప్పుడేమో సడన్ గా సర్జరీ అంటా అన్నావు, అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వేరే చేర్పించున్నావే అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కి అయితే ఇప్పుడు ఆ చిలక చెప్పిందంతా గుర్తొస్తుందనమాట. తనకేదో డౌట్గా ఉంది. వెంటనే కానీ ఈ సర్జరీని అయితే స్టాప్ చేద్దామంటా ఉంటుందా. అంత లోపల అయితే వాళ్ళ అమ్మకి సర్జరీ కానీ అయిపోయింది అనేసి డాక్టర్ వచ్చి మీ అమ్మ అయితే ఇప్పుడు బాగున్నారు, సర్జరీ కానీ సక్సెస్ అయ్యింది అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారన్నమాట. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో అయితే మెయిడ్లు కానీ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంతకు ముందు అయితే హీరోయిన్ అసలు వంట చేయదు, ఏ పని చేయదు, ఎప్పుడు చూసినా పిల్లల్ని అయితే కొడతా ఉండేది. కానీ ఈ మధ్య అయితే హీరో తనకి డివోర్స్ ఇచ్చేస్తాడో ఏమో అన్న భయంతో పిల్లల దగ్గర చాలా మంచిగా నడుచుకుంటా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దీన్నంతా వినేసి హీరో కానీ లోపల వచ్చి మెయిడ్తో కానీ అడుగుతాడు పిల్లలు ఎక్కడ వెళ్ళారు అనేసి. దానికి తను కానీ లేదు బాస్ ఈరోజు పిల్లలకి బర్త్డే కదా, మ్యామ్తో పాటు వాళ్ళు కానీ అమ్యూజ్మెంట్ పార్క్కి అయితే వెళ్ళారు, ఈ మధ్య పిల్లలు అయితే మ్యామ్ని వదిలేసి కొంచెం సేపు కానీ ఉండట్లేదు అంటుందా. హీరో కానీ ఆలోచిస్తాడు పిల్లలు అయితే హీరోయిన్తో ఎంత క్లోజ్ అయిపోయారు అనేసి. సరే తనకు కానీ మనం అయితే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడా. చిలక కానీ మళ్ళీ ఇంట్లోకి అయితే రీ ఎంట్రీ ఇస్తుందన్నమాట. ఇది మామూలుగానే ఈ విధంగా నడుచుకుంటుందేమో కానీ అక్కడ వచ్చిన వెంటనే ఆ మెయిల్ని కానీ కొట్టేసిదా లోపలికే వస్తుంది. హీరో చేతిని కానీ పట్టుకునేసి హనీ నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, నేను నీకు మసాజ్ ఇచ్చేదా అంటుందా. హీరో కానీ అవును పిల్లలు నీతో కదా ఉండాలి, ఎక్కడ వాళ్ళు అంటాడా. దానికి ఇది కానీ పిల్లలు అమ్యూజ్మెంట్ పార్క్లో అయితే ఆడుకుంటా ఉండరు, నేను కానీ గార్డ్ని అయితే పంపించేశాను, తను తొడుకొచ్చేస్తాడులే అంటుందా. దానికి హీరోకి అయితే కాలిపోయింది. నువ్వు అసలు ఏ రకం జంతువు అనేసి తెలియదు
తెలియట్లేదు. టైం అయితే 9 గంటలు అవుతా ఉంది. పిల్లల్ని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చున్నావు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అనేసి అసిస్టెంట్కి కానీ కాల్ చేసి పిల్లల్ని అయితే తోడుకొని రమ్మంటాడనమాట. సరే నువ్వు కానీ నాతో పాటు స్టడీ రూమ్కి అయితే రా అనేసి పిలిచేసి వెళ్తాడా. ఒంటరిగా పిలిచేసరికి ఏదో ఉందనుకునేసి ఇది కానీ వచ్చి హీరోతో సెడ్యూస్ చేసేటట్టు మాట్లాడుతూ ఉందనమాట. మనం కానీ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అనేసి. హీరో కానీ అవును మన పిల్లలు ఇద్దరు కానీ సొంత పిల్లలా అంటారా, అవును అనేసి ఇది కానీ చెప్తుంది. దానికి హీరో కానీ ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ వచ్చేస్తుంది, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను అంటా ఉంటాడు. అసిస్టెంట్ కానీ ఆ టెస్ట్ రిజల్ట్ అయితే తీసుకొచ్చిస్తాడు. ఈ దీనికైతే ఫుల్ భయంగా ఉందన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలు ఇద్దరు కానీ దీని సొంత పిల్లలే కాదు, హాస్పిటల్ నుంచిదే తీసుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు హీరో కానీ ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తాడా, అది వీళ్ళ పిల్లలే అన్నట్టు వచ్చి ఉంటుందా. ఇది కానీ చెప్తాంది, నేందా చెప్పాను కదండి వాళ్ళు మన పిల్లలే అండి అన్నట్టు వాటితో చెప్పేసి ఇది కానీ ఆ భయంకరంగా ఆలోచిస్తా ఉంది. వాళ్ళు నా సొంత పిల్లలే కాదు మరేలా వాళ్ళ యొక్క డిఎన్ఏ నాతో మ్యాచ్ అయ్యింది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ హీరోయిన్ కానీ ఏదైనా మార్చిందో ఏమో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. అప్పుడు అసిస్టెంట్కి కానీ పిల్లల గురించి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుందనమాట. వాళ్ళైతే ఈ చిలక చెప్పిన అమ్యూజ్మెంట్ పార్క్లో లేదు, వాళ్ళు కనబడట్లేదు అనేసి హీరోకి అయితే పిచ్చ కోపం వచ్చేసింది. దాన్ని మెడ పట్టుకునేసి ఇదిగో చూడు వాళ్ళకి ఏమైనా అయ్యిందనుకో నేను నిన్ను ప్రాణాలతోనే వదలను అన్నట్టు బెదిరించేసి అక్కడ నుంచి కానీ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తా ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ ని చూపిస్తారు. వాళ్ళ అమ్మకి కానీ సర్జరీ అయితే సక్సెస్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు తను వాళ్ళ అమ్మతో పాటు చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుందా. సడన్ గా వాళ్ళ అమ్మకి పల్స్ రేటు తగ్గిపోతుంది. వెంటనే డాక్టర్స్ ని కానీ పిలిపిస్తుంది అనమాట. వాళ్ళు కానీ వచ్చి చెక్ చేసేసి కిడ్నీ అయితే రియాక్షన్ అయ్యింది మీ అమ్మకి అన్నట్టు చెప్తారు. దానికి ట్రీట్మెంట్ చేయాలంటే నువ్వు కానీ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అంటారా. ఆ చిలక అయితే హీరోయిన్ దగ్గర ఒక కార్డు ఇచ్చి ఉంటుంది కదా, ఆ కార్డుని కానీ హీరోయిన్ అయితే సిస్టర్ దగ్గర ఇచ్చి ఇందులో ఉండే డబ్బుల్ని కానీ యూజ్ చేయండి అన్నట్టు చెప్తుంది. ఆ సిస్టర్ కానీ దాన్ని చెక్ చేసేసి వచ్చి ఇందులో అయితే ₹1 కానీ లేదు, మీరేమి అబద్ధం చెప్తా ఉన్నారు అన్నట్టు అరస్తా ఉంటుందా. హీరోయిన్ కానీ ఇప్పుడు ఆలోచిస్తుంది అనమాట. ఆ చిలక అయితే కావాలనేసి ఈ కార్డుని కానీ ఇచ్చుండదు అనేసి. హీరోయిన్ కానీ ఆ డాక్టర్తో అయితే బతిమలాడుతూ ఉంది. మీరు చెప్పారు కదా మా అమ్మాయి యొక్క సర్జరీ అయితే 99% సక్సెస్ అయ్యింది అనేసి, మరెందుకు ఇలా జరిగింది మీరే ట్రీట్మెంట్ చేయండి అంటుందా. అతనేంద్రా అంటే అందులో 1% ఉంది కదమ్మా, అందులో ఏమైనా జరగచ్చు అంటాడనమాట. వాళ్ళమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. హీరోయిన్ కానీ ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకునేసి బతిమలాడుతూ ఉందా. ఇదిగో చూడు డబ్బులు లేకుండా నేను ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేను, నువ్వు డబ్బులు పే చేయి నేను కావాలంటే ట్రీట్మెంట్ చేస్తాను అంటాడనమాట. ఆ టైంలో అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మకి బ్లడ్ వామిట్ చేస్తూ తనైతే అక్కడే కానీ చనిపోతా ఉంది. హీరోయిన్ అయితే దీన్ని చూసి ఆ డాక్టర్ని అయితే సావు తిడతా ఉందనమాట. నువ్వెందుకురా ఈ విధంగా చేసావు, నీ వల్లే మా అమ్మకి ఇప్పుడు ఈ విధంగా అయ్యింది అనేసి. ఆ డాక్టర్ కానీ కోపం వచ్చేసి హీరోయిన్ ని వాళ్ళ అమ్మ యొక్క బాడీని కానీ తీసుకుని వచ్చి ఆ వర్షంలో అయితే బయట పడేసి హీరోయిన్ కానీ బాగా కొట్టిపిస్తా ఉంటాడనమాట. అదే రూట్ లో హీరో కానీ క్రాస్ చేస్తూ వెళ్తాడు. హీరోయిన్ కానీ చూస్తాడు కానీ పిల్లల కోసం వెళ్తా ఉంటాడు కదా. అసిస్టెంట్ అయితే చెప్తాడు పిల్లలు కానీ సేఫ్ గా ఉన్నారంట బాస్ అనేసి. అప్పుడుదా హీరో కానీ హీరోయిన్ అయితే ఇందాక దెబ్బలు తింటా ఉన్నింది కదా, అదైతే గుర్తొచ్చి మళ్ళీ బండిని అయితే తిప్పుకొని వస్తా ఉంటాడు. హీరోయిన్ కానీ వర్షంలో తడుచుకుంటూ వాళ్ళ అమ్మ బాడీని అయితే తీసుకొని వెళ్తా ఉంటుందా. అదే సైడ్ అయితే హీరో పిల్లలు కానీ వెళ్తా ఉంటారు. సడన్ గా కార్లో నుంచి ఇద్దరైతే దిగి వచ్చి పిల్లల్ని కానీ అక్కడ నుంచి అయితే కిడ్నాప్ చేసుకొని వెళ్తా ఉంటారనమాట. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూసేసి వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి కింద కానీ పడిపోతుంది. తన వల్ల అయితే పరిగెత్తనే కాలేదు. ఆ టైంకి హీరో కానీ అక్కడికి అయితే వచ్చేస్తాడా. వాడితో కానీ చెప్తా ఉందనమాట పిల్లలు ఇద్దరిని కానీ ఎవరో తీసుకొని వెళ్తా ఉంటారు, వెళ్ళి పట్టుకొనేసి అక్కడే తను కానీ కళ్ళు తిరిగి పడిపోతుందా. హీరో కానీ గార్డ్స్ తో అయితే చెప్పి పంపించేసి హీరోయిన్ అయితే అక్కడ నుంచి తన ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ బాడీ కానీ వర్షంలో తడుస్తూ రోడ్ లోనే ఉంటుందా. ఆ టైంకి అయితే ఫ్రెండ్ వాడు కానీ వస్తాడు అనమాట. ఇలా ఉండడం చూసేసి వెళ్ళి చెక్ చేస్తాడా, వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది. వీడు ఫుల్ గా భయపడిపోయి వెంటనే హీరోయిన్ కి కాల్ చేస్తాడు. కాల్ అటెండ్ చేయకపోయేసరికి వాళ్ళ అమ్మ బాడీని వీడిదో తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చి తనకి ట్రీట్మెంట్ అయితే కానీ చేయించుంటాడా. ఇప్పుడు అసిస్టెంట్ గానీ వచ్చి చెప్తా ఉంటాడు పిల్లల్ని కానీ మేమైతే సేఫ్ గా ఇంటికి పిలుచుకొని వచ్చేసాం బాస్ అనేసి. అదే విధంగా హీరోయిన్ అయితే తన ప్రాణాలని తెగించి పిల్లల్ని కాపాడడం కోసం ట్రై చేసి ఉంటుంది కదా. బాస్ ఏది ఏమైనప్పటికీ మ్యామ్ కి పిల్లల మీద చాలా ప్రేమ ఉంది, మనం తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నాము అన్నట్టు చెప్తాడా. హీరో గానీ అలాగే అనిపిస్తుంది అనమాట. దాంతో హీరో గానీ మళ్ళీ హీరోయిన్ అకౌంట్ లో అయితే డబ్బుల్ని కానీ ఫిల్ చేసి తన యొక్క కార్డ్ ని కానీ అన్ఫ్రీజ్ అయితే చేయి అనేసి అసిస్టెంట్ తో కానీ చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు హీరోయిన్ పక్కనే కూర్చునేసి నువ్వు నీ గురించి నేను అసలు అండర్స్టాండ్ చేసుకోలేకపోతా ఉన్నాను అన్నట్టు ఆలోచిస్తాడా. ఆ టైంకి అయితే అసిస్టెంట్ చెప్పుంటాడు కదా పిల్లలు మీ సొంత పిల్లలు కాదు అనేసి. ఆ డౌట్ అయితే వచ్చి వీడే చెక్ చేసేద్దాం అనేసి హీరోయిన్ యొక్క డ్రెస్ ని కానీ రిమూవ్ చేసి అదే సర్జరీ చేసి ఉంటారు కదా, ఆ మార్క్ అయితే ఉందా అనేసి
చెక్ చేస్తాడు, అది కానీ ఉందన్నమాట. ఆ టైంకి అయితే హీరోయిన్ కానీ నిద్రలో అయితే నా బేబీ అనేసి వాగుతూ ఉందన్నమాట. యాక్చువల్గా హీరోయిన్కి అయితే 2 పిల్లలు కానీ పుట్టినట్టుంది, కానీ ఆ పిల్లలు అయితే చనిపోయారు అనేసి సిస్టర్స్ కానీ హీరోయిన్తో అయితే చెప్పుంటారనమాట. దాన్నంతా ఆలోచించి హీరోయిన్ కానీ ఒకటే వాగుతూ ఉంటుందా, హీరోదా పక్కనే ఉండి పిల్లలకి ఏమీ కాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అనేసి కానీ నైట్ అంతా చూసుకుంటా ఉంటాడనమాట. ఈ చిలక అయితే ఇంత జరుగుతా ఉన్నా కానీ ఈ పరిస్థితుల్లో అయితే తన బాయ్ ఫ్రెండ్తో కానీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుంది. హీరో అయితే తన యొక్క అకౌంట్ని కానీ అన్ఫ్రీజ్ చేస్తుంటాడు కదా, ఆ మెసేజ్ని అయితే చూసేసి ఒకటే సంతోషపడతా ఉంటుందా. బాయ్ ఫ్రెండ్కి అయితే కోపం వచ్చేసింది. నువ్వెందుకు వాడి గురించి అయితే ఇంత ఎక్సైట్మెంట్ అవుతా ఉన్నావు, వాడికన్నా నేను ధనవంతుడిని చూపిస్తాను అన్నట్టు చెప్తాడా, ఇది కానీ చింపావు అన్నట్టు మాట్లాడుతుందనమాట. ఆ టైంలో అయితే హీరో పిల్లల్ని కానీ కాపాడేశారు అన్న న్యూస్ అయితే వస్తుంది. దాన్ని చూసేసరికి దీనికైతే పిల్లల మీద ఇంకా కోపం వస్తూ ఉందన్నమాట. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఆ నైట్ అంతా జరిగి ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇంకా వర్షంలో తడిచింది, వాళ్ళని కొట్టింది అనేసి మొత్తం కానీ గుర్తొచ్చి హీరోయిన్ అయితే సడన్గా నిద్రలో నుంచి కానీ లేసుకుంటుందా. పక్కన అయితే పిల్లలు కానీ ఉంటారనమాట. ఇదిగో చూడమ్మా, నువ్వైతే మమ్మల్ని కాపాడావు కదా, అందుకోసం మేము కానీ మిమ్మల్ని అయితే క్షమించాము అన్నట్టు మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్ కానీ పిల్లల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించాలి కదా, హీరోయిన్ కానీ మా అమ్మకి ఏమైందో అన్నట్టు వెళ్తూ ఉంటుందా. అక్కడైతే మెయిడ్ కానీ స్టాప్ చేస్తుంది. హీరో అయితే మిమ్మల్ని బయటకు పంపించకూడదని చెప్పారు, మీరైతే ఇక్కడే వెయిట్ చేయండి అనేసి. కానీ హీరోయిన్ పట్టించుకోలేదన్నమాట. వాళ్ళ అమ్మ కోసం అయితే తను కానీ ఆ ఇంటి నుంచి అయితే ఆ నైట్ డ్రెస్లోనే వెళ్తూ ఉంటుందా. కొన్ని సెకండ్లు కానీ కాలేదు, మళ్ళీ అయితే ఆ చిలక లోపలికి వస్తుందా. అక్కడ ఉండే మెయిడ్లు అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇప్పుడే కదా నైట్ డ్రెస్లో వెళ్ళారు, అంత లోపల ఎలా రిటర్న్ వచ్చారు అన్నట్టు. ఇక్కడ ఈ చిలక కానీ ఇంటికి అయితే వచ్చేసింది. పిల్లలు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ అనుకునేసి బొమ్మ అయితే ఇస్తారా. ఆ చిలక అయితే ఈ చెత్తనంతా నా దగ్గర ఇవ్వకు అనేసి ఆ పాపని కానీ బాగా కొడతా ఉందన్నమాట. అసలు ఇది ఏ రకం అనేది తెలియట్లేదు. అక్కడికైతే హీరో కొడుకు కానీ వచ్చేసి, నువ్వెందుకు నా చెల్లెల్ని అయితే కొట్టావు, ఈ విధంగా చేసావనుకో మా నాన్నతో కానీ చెప్పేస్తాను, నువ్వేమనుకుంటా ఉన్నావేంటి అనేసి కానీ వాడైతే బెదిరిస్తాడా. ఇదైతే ఫుల్గా భయపడిపోయింది. మళ్ళీ డివోర్స్ అనేసి స్టార్ట్ చేస్తే ఏం చేసేది అనేసి పిల్లలతో కానీ మళ్ళీ స్వీట్గా అయితే మాట్లాడుతూ ఉందన్నమాట. కానీ పిల్లలైతే దీని మాటలు అస్సలు పట్టించుకోకుండా అక్కడ నుంచి కానీ కొంచెం దూరం వెళ్ళిపోయి దీనికి మనం ఎలాగైనా కానీ గుణపాఠం అయితే చెప్పాలి అన్నట్టు ఆలోచించి లెటర్ కానీ రాసేసి ఆ సోఫాల్లోనే పెట్టేసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు. కొంచెం సేపు తర్వాత అయితే హీరో కానీ ఇంటికి అయితే వస్తాడా. ఈ చిలకతో కానీ అడుగుతాడనమాట, నైట్ అయితే దీనికి ఏదో దెబ్బ తగిలినట్టుంది, నీ మెడకాయ మీద ఉండే గాయం ఇప్పుడు ఎలా ఉంది అనేసి. అది చిన్న దెబ్బే కదా, ఇప్పుడు పర్వాలేదు, అదైతే ఇప్పుడు లేదు అన్నట్టు చెప్తా ఉంది. ఇది హీరోయిన్ అయితే కదా ఉండడానికి, అందుకే ఇలా అబద్ధం చెప్తా ఉంటుందా. హీరో కానీ పిల్లలు పెట్టేసి వెళ్ళిన ఆ లెటర్ని అయితే చూసేస్తాడనమాట. పిల్లలు కానీ, నాన్న అమ్మ అయితే మమ్మల్ని ప్రతిరోజు కొడతా ఉంది, నీకు మేము కావాలా అమ్మ కావాలా డిసైడ్ చేసుకో, మేమైతే ఇంటి నుంచి వెళ్ళిపోతాము అన్నట్టు రాసుంటారా. ఈ చిలక కానీ చూసేసి పిల్లలు అయితే ఏదో జస్ట్ ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. హీరోకి అయితే పిచ్చి కోపం వచ్చేసిందనమాట. నువ్వు అసలు మారవు కదా, పిల్లలకు గనక ఏదైనా అవ్వాలి నేను నిన్ను చంపేస్తాను చూడు అన్నట్టు బెదిరించేసి అసిస్టెంట్తో కానీ చెప్తా ఉన్నాడు, త్వరగా పిల్లల్ని అయితే వెతుక్కో అన్నట్టు. అటే ఇటు పక్క హీరోయిన్నే చూపిస్తారనమాట. తను కానీ వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చి ఉంటుందా. వీడు కానీ చెప్తాడు, నైట్ అయితే మీ అమ్మ బాడీని నేను తీసుకొచ్చున్నాను అనేసి. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ వెళ్ళి వాళ్ళ అమ్మకైతే అంత్యక్రియలు అన్నీ కానీ చేసేసి వస్తూ ఉంటుందా. అప్పుడుదా తను కానీ ఆలోచిస్తుంది, దీనికంతా కారణం ఆ చిలకత అనుకునేసి ఆ ఆస్తిని కానీ ఫ్రెండ్ దగ్గర అయితే ఇచ్చేసి చిలక దగ్గరకు కానీ వస్తుందన్నమాట. మా అమ్మని కానీ నువ్వైతే చంపేశావు కదా, నీ వల్లే మా అమ్మ చనిపోయింది అన్నట్టు దాని జుట్టు అయితే పట్టుకునేసి కొడతా ఉంటుందా. ఈ చిలక కానీ అరేస్తా ఉంది, మీ అమ్మని నేనెందుకు చంపుతాను అనేసి. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, సర్జరీ అంటే ప్రతి ఒక్కరికి కానీ ఏదో ఒక రిస్క్ అయితే రావచ్చు, కానీ ఈ చిలక ఏం చేసి ఉంటుందంటే వాళ్ళ అమ్మకి మ్యాచ్ అయ్యే డోనర్ దగ్గర నుంచి కాకుండా ఏదో ర్యాండమ్ కిడ్నీని అయితే తీసుకొని వచ్చి ఇచ్చుంటుంది అనమాట. అది కానీ ప్రైవేట్గా ఒక డాక్టర్ని అరేంజ్ చేసి వాడి ద్వారా అయితే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేస్తుంటుంది. దీన్ని అయితే హీరోయిన్ కానీ కనిపెట్టేసి, నీ వల్లే మా అమ్మ అయితే చనిపోయారు, నువ్వైతే కట్టుకున్న హస్బెండ్కి నిజాయితీగా ఉండట్లేదు, కన్న పిల్లలకి ఒక అమ్మగా నడుచుకోవట్లేదు, నువ్వంతా ఏం జన్మ అనేసి దాన్ని అయితే బాగా రోడ్లో వేసి కొడతా ఉందనమాట. దీన్ని అయితే పిల్లలు కానీ చూసేసి, ఏంది ఇద్దరు అమ్మలు ఉన్నారే అన్నట్టు వాళ్ళే షాక్ అయిపోయారు. ఖచ్చితంగా కొడతా ఉండదు కదా, అదే మన యొక్క బయాలజికల్ అమ్మాయి ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తారా. దీన్ని మనం కానీ నాన్నతో చెప్పేద్దాం అంటుంది ఆ పాప. దానికి వీడు కానీ, ఇప్పుడు వద్దు, మనం కానీ ముందు వాళ్ళ
వాళ్ళిద్దరికి మధ్య ఫీలింగ్స్ పెరిగేటట్టు చేసేసి ఆ తర్వాత కావాలంటే నాన్నతో చెప్దామన్నట్టు ఆలోచించి అక్కడి నుంచి కానీ వస్తా ఉంటారా. హీరోయిన్ గానీ పిల్లల్ని చూసి ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు బయటకు వచ్చారు అన్నట్టు అడుగుతా ఉందా. వాడు గానీ ఆ గాయాన్ని అయితే చూపించి, ఇదిగో చూడు, నీకు కొట్టాలనిపిస్తే నన్ను కొట్టు, కానీ నా చెల్లెల్ని అయితే కొట్టకు, తను ఆల్రెడీ చాలా వీక్ గా ఉంది అన్నట్టు చెప్పి చాలా ఫీల్ చేస్తాడన్నమాట. ఆ చిలక కొట్టింది అన్ని కానీ హీరోయిన్ చూసేసి చాలా ఫీల్ చేస్తూ, ఇదిగో చూడండి, ఇకపైన మిమ్మల్ని ఎవరు కానీ కొట్టని విధంగా నేను చూసుకుంటాను అనేసి వెంటనే కానీ ఇంటికి అయితే వచ్చి ఇప్పుడు తను డిసైడ్ అయిపోయిందనమాట. ఈ చిలకకి బదులుగా మనం కానీ ఈ ఇంట్లో ఉండాలి అనేసి సీసీటీవీ కెమెరాని అంతా కానీ ఫిక్స్ చేసేసి పిల్లలతో అయితే చాలా సంతోషంగా ఆడుకుంటా ఉంటుందా. దీన్ని అయితే అక్కడికి వచ్చిన చిలక కానీ చూస్తుందన్నమాట. నీకెంత ధైర్యం ఉంటే నా ప్లేస్లోకి అక్కడికి వెళ్తావు అన్నట్టు ఆలోచించి హీరోయిన్ దగ్గరకు కానీ వస్తుంది. చిలక కానీ చెప్తాంది, మన ఇద్దరికి మధ్య ఉండే డీల్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు అంటుందా. దానికి హీరోయిన్ కానీ దీన్ని ఎంత స్టార్ట్ చేసిందే నువ్వు కదా అంటుంది. మీ అమ్మని నేనేమి చంపలేదు అన్నట్టు ఈ చిలక అరుస్తుందా. మా అమ్మని నువ్వు చంపలేదా, మరి ఇంకెవరు చంపారనుకుంటా ఉన్నావు అనేసి తను కానీ అదే ఆ డాక్టర్ యొక్క లైసెన్స్ అంతా కానీ క్యాన్సిల్ చేశారంట. వాడు అసలే ఓ డూప్లికేట్ డాక్టర్, వాడిని అయితే తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి కానీ ట్రీట్మెంట్ అయితే చేయించుంటుందా. ఆ రికార్డ్స్ అంతా హీరోయిన్ కానీ చూపిస్తుందా. ఈ చిలక కానీ ఇదిగో చూడు, నువ్వు నా ప్లేస్ లో హీరో పక్కన ఉన్నంత మాత్రాన నువ్వు హీరో యొక్క వైఫ్ అయిపోవు, ఇది నా యొక్క ఇల్లు అన్నట్టు అరుస్తుందా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు, నువ్వు నన్ను యూజ్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతా ఉన్నావే, ఈ విషయం హీరోకి తెలిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు బెదిరించేసి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వెళ్ళిపోతుందా. హీరోయిన్ అయితే ఇప్పుడు పిల్లల్ని బాగా చూసుకోవాలనేసి డిసైడ్ అయిపోయింది కాబట్టి పిల్లలకి ఇంకా హస్బెండ్ కి అయితే వంటకాలంతా కానీ చేసి పెడతా ఉంటుందా. అప్పుడు హీరో గాని గమనిస్తాడు, తన యొక్క మెడ మీద అయితే గాయం ఇప్పుడు ఉంది, ఇందాకైతే లేదు ఇప్పుడు ఉంది అన్నట్టు ఆలోచిస్తా ఉంటాడా. హీరోయిన్ గాని వాళ్ళు ఫ్యామిలీగా కలిసి భోజనం చేస్తా ఉండేదాన్ని అయితే ఫోటో తీసి చిలకకి గాని పంపిస్తుంది అనమాట. ఇదైతే గమనే ఉంటుందా. దాన్ని చూసేసి ఇక్కడ దీనికి మండిపోతా ఉంది. అసలు నీకెంత ధైర్యం ఉంటే నా ప్లేస్ లో నా ఇంట్లో ఉంటావు అన్నట్టు అరుస్తుందా. ఈ సిగ్గులేని వాడు గాని నువ్వెందుకు అని బాధపడతా ఉన్నావు, నీకుదా నేనుంటున్నాను కదా, వాడిని వదిలే అంటుందా. దానికి ఈ చిలక కానీ హీరో యొక్క ప్రాపర్టీ అయితే మనకి ఇంకా కానీ రాలేదు, వాడి ఆస్తి మొత్తం మనకి రావాలంటే నువ్వు కానీ హీరోయిన్ అయితే చంపేయి అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ దానికి ఒప్పుకుంటా ఉంటాడనమాట. ఇటుపక్క హీరో గానీ ఆ రోజు హీరోయిన్ యొక్క ఫోన్ అయితే ఇంటికి తీసుకొచ్చి ఉంటాడు కదా, ఇప్పుడు దాన్ని కానీ ఓపెన్ చేయడానికి అయితే చూస్తాడు, కానీ ఏ పాస్వర్డ్ వేసినా కానీ అదైతే ఓపెనే అవ్వట్లేదు అనమాట. దాంతో వీడు కానీ సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తా ఉంటాడా. ఆ రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిందనేసి తను కానీ చాలా కంగారుతో అయితే ఆ నైట్ డ్రెస్ తోనే బయటకు కానీ వెళ్ళుంటుంది కదా, ఆ కొన్ని సెకండ్లలోనే ఈ చిలక కానీ లోపలికి అయితే వచ్చి ఉంటుంది. అదెలా సాధ్యం, 10 సెకండ్లలో ఒక అమ్మాయి ఇంతగా డ్రెస్ చేంజ్ చేసుకునేసి వస్తుందా ఏంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడా. ఆ టైంలో ఓ ఫోన్ కాల్ వచ్చేసరికి ఆ ఫోన్ అక్కడే పెట్టేసి వీడు కానీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంకి అయితే హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చేసి ఇది నా ఫోన్ కదా ఇక్కడికి ఎలా వచ్చింది అన్నట్టు దాన్ని కానీ తీసి ఓపెన్ చేసి చూస్తుందా. ఫ్రెండ్ వాడు కానీ కాల్ చేయమనేసి మెసేజ్ పెట్టుంటాడు అనమాట. హీరోయిన్ కానీ కాల్ చేసేసి నేను అక్కడికే వస్తా ఉన్నాను అన్నట్టు కాల్ని కానీ కట్ చేసేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. ఇక్కడ హీరో కానీ ఫోన్ మాట్లాడేసి తిరిగి చూస్తాడు. హీరోయిన్ అయితే ఆ ఫోన్ ని తీసుకొని వెళ్తా ఉండదు. వీడికైతే డౌట్ ఇంకా పెరిగిపోతా ఉందనమాట. ఆ చెఫ్ నువ్వా, నా వైఫ్ కాదా అన్నట్టు ఆలోచిస్తాడు. వెంటనే కానీ హీరోయిన్ అయితే ఒక జ్యువెలరీ షాప్ కానీ పిలుచుకొని వస్తాడనమాట. వీడికి తెలుసు ఇది తన వైఫ్ కాదు, ఇది హీరోయిన్ అనేసి. వీళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీ రాబోతుంది అనేసి తన్నే కానీ ఏదైనా నీకు నచ్చిన జ్యువెల్స్ అయితే తీసుకో అంటాడా. అక్కడ వెళ్ళి చూస్తే ఏది చూసినా కానీ ఓవర్ ప్రైస్ గా ఉందన్నమాట. హీరోయిన్ అయితే నాకు ఏది వద్దన్నట్టు చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా దేన్నైనా ఒకటి సెలెక్ట్ చేయాల్సిందే అన్నట్టు హీరో చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ ర్యాండమ్ గా వెళ్ళి ఒక చిన్న నెక్లెస్ అయితే సెలెక్ట్ చేస్తుంది అనమాట. కానీ అదైతే 1 బిలియన్ కాస్ట్ అంట. అది వినేసరికి హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతా ఉంది. నాకు వద్దు అనేసి కానీ అక్కడ నుంచి వెళ్తుందా. కాకపోతే హీరో ఒప్పుకోలేదన్నమాట. దాన్ని తీసి హీరోయిన్ మెడలో కానీ వేసి తన అందాన్ని అయితే చూస్తూ ఉంటాడా. అక్కడికైతే ఈ చిలక కానీ ఫాలో చేస్తూ వచ్చినట్టుంది. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటి వరకు నాకు ఒక కవరింగ్ చైన్ కానీ ఇవ్వలేదు, కానీ దానికి నువ్వు గోల్డ్ చైన్ కొనిస్తా ఉన్నావా అన్నట్టు బాగా తిట్టుకుంటా ఉంటుంది. హీరో అయితే అంతటితో ఆగట్లేదన్నమాట. ఈ షాప్లో ఉండే మొత్తం జ్యువెల్స్ని కానీ మీరైతే నా వైఫ్ కోసం ప్యాక్ చేసేయండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే డ్రెస్సింగ్ షాప్కి కానీ పిలుచుకొని వస్తాడు. అక్కడైతే మొత్తం చాలా కాస్ట్లీగా ఉంది. హీరోయిన్ అయితే మామూలు పాటే నాకు వద్దు వద్దు అంటుందా. కాకపోతే హీరో ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఉండే మొత్తం డ్రెస్ని కానీ నా వైఫ్ కోసం అయితే ప్యాక్ చేయండి అంటాడా. హీరోయిన్ కానీ చిలక చూస్తూ ఉండడం చూసేసి ఇంకా ఎక్స్ట్రాగా నటిస్తూ ఉందన్నమాట. దీనికైతే బాగా మండిపోతూ ఉంది. నా కోసం ఇప్పటి వరకు ఒక కర్చీఫ్ కానీ
కానీ కొనివ్వలేదు, నువ్వు దీనికి డ్రెస్ షాపే కొనిస్తా ఉన్నావా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. హీరో గానీ అక్కడ నుంచి అయితే బ్యాగ్స్ ఇంకా షూస్ ఉండే షాప్కి వచ్చి ఇక్కడ ఉండేది మొత్తం కానీ ప్యాక్ చేయండి అనేసి హీరోయిన్ ని కానీ కిస్ చేస్తా ఉంటాడు అనమాట. యాక్చువల్గా హీరోకి హీరోయిన్ మీద అయితే ప్రేమ వచ్చేసింది. దీన్ని అయితే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ చూసేసి అతనికి చూసావా తన వైఫ్ మీద ఎంత ప్రేమ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారా. అక్కడికైతే చిలక కానీ వచ్చేసింది. మీరు చూసారా తను వాడి వైఫ్ అనేసి, ఎందుకు ఇలా వాగుతా ఉన్నారు అనేసి వాళ్ళ మీదకైతే గొడవలు వెళ్తా ఉందనమాట. వాళ్ళు గమనే ఉంటారా, దీన్ని అయితే బాగా తిడతా ఉండారు. నువ్వే ఇక్కడ ఏమీ లేకుండా వచ్చున్నావు, నీకెంత ధైర్యం ఉంటే మా మీద చేయబడతావు అనేసి అదే ఆ చిలకని కానీ బాగా కొడతా ఉంటారా. ఆ టైంకి అయితే హీరో వాళ్ళు వస్తారనమాట. ఇది అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది కానీ ఆలోచిస్తుంది అనమాట. హీరోయిన్కి నాకు మధ్య ఉండే డిఫరెన్స్ ఈ హెయిర్ మాత్రమే, దీన్ని కానీ నేను తనలాగే కట్ చేసుకుంటే తన ప్లేస్లోకి అయితే నేను మళ్ళీ కానీ వెళ్ళిపోవచ్చు అనేసి ఇప్పుడు తను కానీ హెయిర్ కట్ అంతా చేసుకునేసి హీరోయిన్తో కానీ వచ్చి గొడవలు అయితే వేస్తూ ఉందనమాట. హీరో నీకు జ్యువెల్స్ బ్యాగ్స్ ఇంకా డ్రెస్సెస్ కొనిచ్చేసాడనేసి నువ్వు ఒకటే సీన్ అయ్యాక నేను ఇప్పుడే వెళ్ళి హీరోతో కానీ నీ యొక్క ఐడెంటిటీ చెప్పానంటే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది అన్నట్టు చెప్తుందా. దానికి హీరోయిన్ కానీ వెళ్ళి చెప్పు, నువ్వు చెప్పావంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఒక చెఫ్గా బయట వెళ్ళి వర్క్ చేసుకుంటాను, కానీ నీ పరిస్థితి ఆలోచించవా అంటుందా ఈ చిలక కానీ. అని అనేసి హీరోకి అయితే చేయి ఊపుతుందనమాట. ఇప్పుడు నేను హీరోయిన్గా అక్కడికి వెళ్ళిపోతాను అనేసి, కానీ హీరోయిన్ అయితే యాక్చువల్గా హీరోయిన్ విగ్గుద వేసి ఉంటుంది. ఆ హ్యాండ్ని కానీ రిమూవ్ చేసేసి అని అంటుందా. హీరో కానీ తిరిగి చూస్తాడనమాట. ఇదైతే అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉంది. హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వస్తుందా. హీరో ఇప్పుడు హీరోయిన్ అయితే బయటికి పిలుచుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాము అంటే జియాంగ్ రెస్టారెంట్కి అంటాడా. తను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తగులుకుంటుంది కదా, అందుకనేసి హీరోయిన్ కానీ భయపడిపోయి నాకు ఆకలిగా లేదు అంటుందా. హీరో కానీ ఎందుకు అలా అంటున్నావు, అక్కడ ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది కానీ నాకు చాలా ఆకలిగా ఉంది అన్నట్టు హీరోయిన్ కానీ ఆ రెస్టారెంట్కి అయితే బలవంతంగా పిలుచుకొని వచ్చేస్తాడు. వీళ్ళని ఫాలో చేసుకుంటూ ఈ చిలక కానీ ఈ రెస్టారెంట్కే వచ్చేసినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ యాక్చువల్గా నాకైతే ఒక ప్రాబ్లం ఉంది, కిచెన్లో వచ్చే స్మెల్ అయితే నాకు అస్సలు పట్టదు అని చెప్పేసి మాస్క్తో తన ఫేస్ని కానీ కవర్ చేసుకుంటా ఉంటుందా. దీన్ని అయితే ఆ చిలక చూస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన ఫ్రెండ్ వాడు కానీ ఈ చిలకని అయితే చూసేస్తాడనమాట. దీన్ని చూసి హీరోయిన్ అనుకునేసి ఎన్నాళ్ళకి వచ్చావు, నువ్వు లేకపోయేసరికి మన షాప్కి అయితే కస్టమర్స్ అయితే తగ్గిపోయారు, త్వరగా లోపలికి అయితే రా అనేసి పిలుస్తాడా. ఎవరితో వచ్చి ఏం వాగుతా ఉన్నావు, మర్యాదగా ఇక్కడ నుంచి పోరా అనేసి అదరుస్తుందా. ఇదిగో చూడు నీకు శాలరీనే ఇవ్వను, మర్యాదగా నువ్వు నాతో రా, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు అనేసి దాన్ని కానీ లోపలికి అయితే లాక్కొని వెళ్తా ఉంటాడనమాట. ఇటుపక్క హీరో అయితే హీరోయిన్ ని లాక్కునేసి అదే రెస్టారెంట్కి వస్తా ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అదేవిధంగా నాకైతే థ్రోట్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉంది, నా వల్ల అయితే కంటిన్యూస్గా మాట్లాడలేకపోతా ఉన్నాను. ఇంతకు ముందు మాత్రం నువ్వైతే సూపర్గా మాట్లాడావా అన్నట్టు మాత్రం తిట్టకండి. ఏదైనా తప్పుగా ఉంటే మీ ఫ్రెండ్గా భావించి నన్ను కానీ ఒక్కసారి అయితే వదిలేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.